అందరికీ నమస్తే. ఈరోజు ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో భాగంగా విజ్ఞాన శాస్త్రం అర్థము, స్వభావము, పరిధి మరియు ప్రాముఖ్యతలకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాల గురించి క్షుణ్ణంగా నేర్చుకుందాం. దీంట్లో భాగంగా గత పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్నలు ఏ విధంగా వచ్చినాయి మరియు ఇప్పుడు రాబోయేటటువంటి పరీక్షలోని ప్రశ్నల సరళి ఏ విధంగా ఉండబోతోంది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం దీనికి సంబంధించినటువంటి అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. దీంట్లో భాగంగా విజ్ఞాన శాస్త్రం యొక్క అర్థము మరియు స్వభావానికి సంబంధించినటువంటి ఈ ప్రాముఖ్యతలు మరియు పదజాలను కనుక మనం గమనిస్తే, విజ్ఞాన శాస్త్రం అనేది ఒక అనంతమైనటువంటి భావనగా మనం చెప్పుకుంటాం. ఇది కేవలం ఏదో ఒక రోజులో కానివ్వండి, ఒక నెలలో కానివ్వండి, ఒక సంవత్సరంలో కానివ్వండి అభివృద్ధి చెందినటువంటి భావన కాదు. ప్రాచీన కాలం నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క పరిశీలనాత్మక దృష్టితో ఈ ప్రకృతిని పరిశీలించిన క్రమంలో తన యొక్క అనుభవాలు మరియు ఈ విజ్ఞానం యొక్క ఆధారంగా ఇక్కడ విజ్ఞాన శాస్త్రం అనేది డెవలప్ అయినటువంటి అంశంగా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఇది ప్రాచీన భౌతిక శాస్త్రానికి మరియు ప్రాచీన విజ్ఞాన శాస్త్రానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు కేవలం ఈ పరిశీలనలు మరియు అనుభవాల ఆధారంగా వచ్చినటువంటి అంశంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి నిర్వచనాన్ని కనుక మనం పరిశీలిస్తే, ఇక్కడ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్వచనాన్ని మనం ఇచ్చేటటువంటి పరిస్థితులలో ప్రస్తుతం లేము. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క దృష్టి ఆధారంగా ఈ విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కానివ్వండి, నిర్వచనం కానివ్వండి మారుతున్నటువంటి దృష్ట్యా విజ్ఞాన శాస్త్రాన్ని ఖచ్చితంగా నిర్వచించాలనేటటువంటి అంశంలో కనుక మనం పరిశీలిస్తే, ఇటువంటి అంశంలో మనం విఫలమయ్యేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ సైన్స్ అనేటటువంటి ఈ విజ్ఞాన శాస్త్రం యొక్క పదజాలాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే, సైన్స్ అనేటటువంటి మాట సైన్షియా అనేటటువంటి పదం నుంచి వస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. దీనికి అర్థంగా మనం తెలుసుకోవటము అనేటటువంటి అర్థాన్ని ఇక్కడ మనం తెచ్చుకుంటాం. అంటే ప్రకృతికి సంబంధించినటువంటి అనేక పారిభాషిక, వ్యవహారిక పదకోశాలు లేదా నియమాలకు సంబంధించినటువంటి అంశాలను నిరంతరం తెలుసుకోవడంలో భాగంగా మానవుడు జరిపినటువంటి కృషినే మనం ఇక్కడ విజ్ఞాన శాస్త్రంగా తెలుపుకుంటాం. ఇది ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఒక అభివృద్ధి క్రమాన్ని ఆవిష్కరించేటటువంటి అంశంగా మనం ఇక్కడ పరిగణిస్తాం. అంటే ఇక్కడ తెలుసుకోవటం అనేటటువంటి ప్రక్రియ గతం నుంచి ఇప్పటి వరకు కూడా వచ్చింది. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగేటటువంటి ఒక ప్రాథమిక అంశంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలన్నీ కూడా గతంలోని అంశాల ఆధారంగా మనం డిజైన్ చేసుకుంటే, భవిష్యత్తులో వచ్చేటటువంటి పరిశీలనలు ఈ యొక్క అనుభవాలు, ప్రస్తుతం ఉన్నటువంటి అనుభవాలను మార్చగలిగేటటువంటి కోణాన్ని కూడా మనం ఇక్కడ దృష్టిలో ఉంచుకోవాలి. ఇది తెలుసుకోవడం అనేది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సంస్కృత భాషలో విజ్ఞాన్ అనేటటువంటి పదం మరియు అరబిక్ భాషా పదమైనటువంటి ఇల్మ్ అనేటటువంటి పదం కూడా ఇదే అర్థాన్ని ఇచ్చేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ విజ్ఞాన్ మరియు ఇల్మ్ అనేటటువంటి ఈ పదాలకు జ్ఞాన సంచయము అనేటటువంటి అర్థాన్ని మనం ఇక్కడ ఇచ్చుకుంటాం. విజ్ఞాన శాస్త్రం అనేటటువంటి ఈ భావన సంస్కృత భాషలోని ఏ పదం ఆధారంగా ఆవిర్భవించింది అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోవచ్చు. లేదా విజ్ఞాన శాస్త్ర భావనకు ఆధారమైనటువంటి అరబిక్ భాషా పదం ఏది అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సంబంధించి సంస్కృత భాషలో అయితే విజ్ఞాన్గా పరిగణిస్తాం. అదేవిధంగా అరబిక్ భాషా పదాన్ని మనం ఇక్కడ ఇల్మ్ అనేటటువంటి అర్థాన్ని, ఇక్కడ ఇల్మ్ అనేటటువంటి పదాన్ని ఇస్తాము. ఈ రెండిటికి మనం ఇక్కడ జ్ఞాన సంచయము అనేటటువంటి అర్థంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని క్రమమైనటువంటి మరియు రిలేటెడ్గా ఉండేటటువంటి నిర్వచనాలు కనుక మనం పరిశీలించినట్లయితే, ఇక్కడ ముందే చెప్పుకున్నట్టుగా ఖచ్చితమైనటువంటి నిర్వచనాన్ని మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ వాస్తవానికి దగ్గరగా ఉండేటటువంటి నిర్వచనాలను కొంత బేరీజు వేసుకుంటే ఇక్కడ వ్యవస్థీకరించబడినటువంటి జ్ఞాన అంశాన్నే మనం ఇక్కడ విజ్ఞాన శాస్త్రంగా పరిగణించవచ్చు అనేటటువంటి ఒక నిర్వచనం. అదేవిధంగా ప్రకృతి సంభవాలకు, అంటే ప్రకృతిలో జరిగేటటువంటి కొన్ని పరిశీలనలకు సంబంధించి దృగ్విషయాలకు సంబంధించినటువంటి వ్యాఖ్యానాన్ని లేదా దానికి సంబంధించినటువంటి అర్థ వివరణలకు సంబంధించినటువంటి ఒక అంశంగా ఇక్కడ మనం విజ్ఞాన శాస్త్రాన్ని గమనించవచ్చు. అంటే విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతరం ప్రకృతిలో జరిగేటటువంటి దృగ్విషయాలకు సంబంధించినటువంటి అర్థ వివరణను అందిస్తుంది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ విజ్ఞాన శాస్త్రాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇదే కాకుండా సత్యాలకు సంబంధించినటువంటి ఒక రాశిగా, భౌతిక రాశిగా మనం ఇక్కడ విజ్ఞాన శాస్త్రాన్ని గురించి చెప్పుకోవచ్చు. అంటే మనం పరిశీలించినటువంటి అంశాలలో
వాస్తవాలుగా పరిగణించబడేటటువంటి ఈ సత్యాలు లేదా ట్రూత్స్ అంటాము వీటికి సంబంధించినటువంటి అన్ని అంశాల యొక్క కలయికగా కూడా మనం ఇక్కడ విజ్ఞాన శాస్త్రాన్ని పరిగణిస్తాం. ఇదే కాకుండా కొలంబియా వారి ఎన్సైక్లోపీడియాకు సంబంధించినటువంటి నిర్వచనాన్ని కనుక మనం ఇక్కడ పరిశీలిస్తే, ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై సంచిత క్రమీకరించబడినటువంటి అభ్యసనంగా మనం ఇక్కడ విజ్ఞాన శాస్త్రాన్ని మనం పరిగణించవచ్చు. అంటే ప్రకృతితో పాటుగా పరిసరాలకు మాత్రమే పరిమితమైనటువంటి ఒక రకమైనటువంటి అభ్యసనగా మనం ఇక్కడ కొలంబియా ఎన్సైక్లోపీడియా అనేటటువంటి వారి యొక్క నిర్వచనంగా ఇక్కడ మనం విజ్ఞాన శాస్త్రాన్ని పరిగణించవచ్చు. ఇక్కడ క్రమీకరించబడినటువంటి ఒక అభ్యసనంగా మనం విజ్ఞాన శాస్త్రాన్ని పరిగణించే అంశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీకి సంబంధించినటువంటి నిర్వచనాన్ని కనుక మనం గమనిస్తే, భౌతిక ప్రపంచాన్ని, ప్రకృతి నియమాలను మరియు సమాజంలోని పలు విషయాలను పరిశీలించడం ద్వారా క్రోడీకరించినటువంటి సత్యాలను పరీక్షించడం ద్వారా వచ్చినటువంటి ఒక వ్యవస్థీకరించబడినటువంటి విజ్ఞానాన్నే ఇక్కడ మనం విజ్ఞాన శాస్త్రంగా మనం పరిగణించుకుంటున్నాం. అంటే కేవలం పరిశీలనల ద్వారా క్రోడీకరించబడినటువంటి సత్యాల యొక్క సమాహారంగా దానికి సంబంధించినటువంటి ఒక జ్ఞానంగా మనం ఇక్కడ విజ్ఞాన శాస్త్రాన్ని డిఫైన్ చేసుకునేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇది మనకు ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ వారు ఇచ్చినటువంటి ఒక నిర్వచనంగా మనం ఇక్కడ చూస్తాం. మరికొన్ని అంశాలను కనుక పరిశీలించినట్లయితే, ఇక్కడ విజ్ఞాన శాస్త్రం అనేది సంచితమైనటువంటి అంతులేని అనుభవాత్మకమైనటువంటి పరిశీలనల సమూహంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఈ పరిశీలనల యొక్క రిజల్ట్స్ ఏ విధంగా ఉండొచ్చు అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. విజ్ఞాన శాస్త్రంలో అంతులేనటువంటి ఈ పరిశీలనల ద్వారా వచ్చేటటువంటి అంశాలుగా మనం ఇక్కడ భావనలు మరియు సిద్ధాంతాల గురించి మనం మాట్లాడుకుంటాం. ఈ పరిశీలన నుంచి పుట్టినటువంటి భావనలు మరియు సిద్ధాంతాలుగా మనం చెప్పుకుంటాం. ఈరోజు భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటిది రసాయన శాస్త్రము, జీవశాస్త్రము, వీటన్నిటికీ అనుబంధమైనటువంటి మరికొన్ని శాస్త్రాల యొక్క కలయికగా మనం విజ్ఞాన శాస్త్రాన్ని ఏ విధంగా అయితే పేర్కొంటున్నామో, ఈ విజ్ఞాన శాస్త్రంలోని పలు అంశాలను కనుక చూసినట్లయితే దైనందిన జీవితంలోని ముఖ్యమైనటువంటి భావనలు మరియు సిద్ధాంతాలకు సంబంధించినటువంటి పరిశీలన అంశాల యొక్క కలయికగా మనం ఇక్కడ విజ్ఞాన శాస్త్రాన్ని గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి భావనలు మరియు సిద్ధాంతాలు తర్వాత జరిగేటటువంటి అనుభవాత్మకమైనటువంటి పరిశీలన వల్ల మార్పు చెందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే రూపొందినటువంటి ఈ భావనలు మరియు సిద్ధాంతాలు అనేవి ఇవి సుదీర్ఘకాలం మనగలుగుతాయా లేదా అనేటటువంటి అంశాలు తర్వాత జరిగేటటువంటి పరిశీలనల మీద డిపెండ్ అయ్యి ఉంటాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. అంటే ఇప్పటివరకు మనం రూపొందించుకున్నటువంటి సిద్ధాంతాలు పర్మనెంట్ అవ్వవచ్చు, కాకపోవచ్చు. ఇవి శాశ్వతమా అశాశ్వతమా అనేటటువంటి అంశాలు తర్వాత జరిగేటటువంటి పరిశీలనల ఆధారంగా డిజైన్ చేయబడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఫ్రెడరిక్ ఫ్రిడ్జ్ ప్యాట్రిక్ అనేటటువంటి శాస్త్రవేత్త యొక్క నిర్వచనాన్ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, విజ్ఞాన శాస్త్రం అనేది జ్ఞాన విభాగాన్ని తెలియజేస్తుందని, ఈ విధంగా జ్ఞానాన్ని సంపాదించి పరస్పరం పరిష్కృతం చేయబడేటటువంటి సమస్యల యొక్క ప్రక్రియ అనేటటువంటి అంశాన్ని కలిగి ఉంటుంది అనేటటువంటి నిర్వచనాన్ని ఇక్కడ ఫ్రెడరిక్ ఫ్రిడ్జ్ ప్యాట్రిక్ అనేటటువంటి శాస్త్రవేత్త ఇచ్చిన అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. విజ్ఞాన శాస్త్రంలో రెండు భాగాలు ఉంటాయని, ఒకటి జ్ఞాన విభాగాన్ని తెలియజేస్తే, ఈ జ్ఞాన విభాగం ఆధారంగా దైనందిన జీవితంలో ఎదురయ్యేటటువంటి పలు సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనేటటువంటి మరొక విభాగము. ఈ రెండింటి యొక్క కలయికగానే మనం ఇక్కడ విజ్ఞాన శాస్త్రం గురించి చెప్పుకుంటాం అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ ఈ డెఫినేషన్ చూడవచ్చు. గతంలో మనం ఈ వర్షాలు కురిసేటటువంటి సమయంలో మెరుపులు మరియు ఉరుములు వచ్చినటువంటి సందర్భంలో ఈ యొక్క దృగ్విషయాలను మనం మత గ్రంథాలతో క్రోడీకరించుకొని అర్జునుడికి సంబంధించినటువంటి రథం నుంచి శీల ఊడిపడినటువంటి క్రమంలో అక్కడ వచ్చేటటువంటి శబ్దాలు మరియు ఈ మెరుపులకు సంబంధించినటువంటి అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకున్నాం. అయితే తర్వాత జరిపినటువంటి పరిశీలనల ఆధారంగా ఇక్కడ మేఘాల నుంచి భూమికి రిలీజ్ అయ్యేటటువంటి విద్యుదావేశాన్ని మనం పిడుగుగా చెప్పుకుంటున్నాం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తే, ఒక రకమైనటువంటి భావన మత గ్రంథాలకు సంబంధించినదిగా మనం పరిశీలిస్తే, విజ్ఞాన శాస్త్ర పరిశీలన వలన ఇది మత గ్రంథాలకు సంబంధించినది కాదు, ఆవేశాలకు సంబంధించినటువంటిది, లేదా మేఘాల మీద పోగుపడినటువంటి ఆవేశాలు భూమికి బదిలీ అయ్యేటటువంటి క్రమంలో ఏర్పడినటువంటి దృగ్విషయాలుగా మనం వీటిని గమనించుకున్నాం. ఈ విధంగా విజ్ఞాన శాస్త్రం అనేది మనకు జ్ఞాన విభాగాన్ని అందిస్తుంది. అదేవిధంగా దైనందిన జీవితంలో ఏర్పడేటటువంటి సమస్యలను ఈ జ్ఞానం ద్వారా ఏ విధంగా పరిష్కరించుకోవచ్చో కూడా మనకి ఇక్కడ అందజేస్తుంది. మరికొన్ని డెఫినేషన్లు కనుక మనం పరిశీలించినట్లయితే, కార్ల్ పియర్సన్కి సంబంధించినటువంటి డెఫినేషన్ ఇక్కడ మనం చూసుకోవాలి.
విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వం అనేది ముడి పదార్థంగా ఇక్కడ చూస్తాం మనం. ఇక్కడ అంటే విశ్వంలోని ప్రతి ఒక్క అంశాన్ని కూలంకషంగా పరిశీలించి దానికి సంబంధించినటువంటి అన్వేషణల యొక్క సమాహారంగా ఇక్కడ మనం విజ్ఞాన శాస్త్రాన్ని పరిగణించడం జరుగుతోంది. కేవలం విశ్వం అనేది ప్రస్తుత రూపమే కాదు, దాని పూర్వ చరిత్ర, అందులో జీవ ప్రపంచం కూడా మనం విశ్వంగా పరిగణించుకోవాలనేటటువంటి అంశాలను ఇక్కడ మనం కార్ల్ పియర్సన్ నిర్వచనం ద్వారా చెప్పుకుంటాం. అంటే విజ్ఞాన శాస్త్రము యాజ్ ఇట్ ఈజ్గా ఈరోజు చూసినటువంటి రూపంలోనే లేదు. దీనికి సంబంధించినటువంటి గత చరిత్రను కనుక పరిశీలిస్తే అనేకమైనటువంటి మార్పులు కూడా సంభవించినాయి. కాబట్టి ఈ మార్పుల యొక్క సమాహారము మరియు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విశ్వము యొక్క స్వరూపాన్ని కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలనేటటువంటి నిర్వచనాన్ని ఇచ్చిన శాస్త్రవేత్తగా మనం ఇక్కడ కార్ల్ పియర్సన్ చెప్తాం. ఇక్కడ నిర్వచనాలకు సంబంధించినటువంటి ప్రశ్నాంశాలు వచ్చే క్రమంలో ఆ విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్వచనం, దాన్ని ఇచ్చినటువంటి శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఈ శాస్త్రవేత్తలకు సంబంధించి కొన్ని కీ పాయింట్స్ని మనం ఈ నిర్వచనాల్లో వెతుక్కోవడం ద్వారా ఇక్కడ మనం ఆ నిర్వచనాన్ని ఇచ్చినటువంటి శాస్త్రవేత్తను మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. అంటే ఇక్కడ విశ్వం యొక్క ప్రస్తుత స్వరూపము, దాని యొక్క పూర్వ చరిత్రకు సంబంధించినటువంటి విజ్ఞాన శాస్త్ర నిర్వచనాన్ని ఇచ్చినటువంటి శాస్త్రవేత్తగా మనం ఇక్కడ కార్ల్ పియర్సన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఈ రకమైనటువంటి కీ పాయింట్స్ అనేది ఆ నిర్వచనాన్ని ఇచ్చినటువంటి శాస్త్రవేత్త లేకపోతే గ్రంథాల యొక్క ఇన్ఫర్మేషన్ మనం సుదీర్ఘకాలం పాటు గుర్తుంచుకునేటటువంటి అవకాశాన్ని మనకి ఇక్కడ కల్పిస్తాయి. మరొక రకమైనటువంటి నిర్వచనాన్ని కనుక మనం చూసినట్లయితే కోహెన్ మరియు నాగెల్ అనేటటువంటి శాస్త్రవేత్తలు వ్యవస్థీకృతమైనటువంటి సాధారణ జ్ఞానాన్ని ఇక్కడ విజ్ఞానం అనేటటువంటి ఓరియంటేషన్లు ఇక్కడ వీళ్ళు నిర్వచించారు. ఈ విజ్ఞానంలో కొన్ని సాధారణ సూత్రాలు మరియు కొన్ని ప్రత్యేక ప్రతిజ్ఞా వాక్యాలను కూడా ఉండేటటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించుకోవచ్చు. అంటే సాధారణ వ్యక్తులకు అర్థమయ్యేటటువంటి భాషలో సాధారణ సూత్రాలను కనుక మనం అందుబాటులోకి చూసినట్లయితే, అదేవిధంగా వీటికి సంబంధించి మరికొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రతిజ్ఞా వాక్యాలు కూడా ఇక్కడ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలుగానే మనకి ఇక్కడ కోహెన్ మరియు నాగెల్ అనేటటువంటి శాస్త్రవేత్తల యొక్క నిర్వచనాల ద్వారా మనకి ఇక్కడ అందుబాటులోకి వస్తున్నాయి. తర్వాత అర్హీనియస్కి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలిస్తే విజ్ఞాన శాస్త్రం అనేది ఒక మాపనంగా చెప్పుకున్నాడు. అంటే ఒక కొలవదగినటువంటి లేదా పరిశీలించదగినటువంటి లేదా మూల్యాంకనం చేయబడినటువంటి ఒక సాధనంగా ఇక్కడ విజ్ఞాన శాస్త్రాన్ని పరిగణించడం జరిగింది. ఇట్లా మరి విజ్ఞాన శాస్త్రాన్ని మాపనం చేయడం వల్ల మనకు వచ్చేటటువంటి లాభాలు ఏమిటి అంటే కొన్ని రకాలైనటువంటి గణనలు వస్తాయి. అదేవిధంగా ఫలితాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. దీనికి సంబంధించి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లేదా కాంతి విద్యుత్ ఫలితానికి సంబంధించినటువంటి అంశాలను గమనించుకోవచ్చు. కాంతి వేగానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాలు చూసుకోవచ్చు. గురుత్వ త్వరణం యొక్క విలువలు, ఈ రకమైనటువంటి విలువలన్నీ కూడా మనకి ఇక్కడ విజ్ఞాన శాస్త్రం మాపనం ద్వారా అందిస్తాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. మాపనం వలన ఒక అంశాన్ని లేదా ఒక విషయాన్ని స్పష్టంగాను మరియు నిర్దిష్టంగాను వివరించేటటువంటి క్రమంలో ఇక్కడ విజ్ఞాన శాస్త్రం అనేది వినియోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని అర్హీనియస్ వివరించాడు. మరికొన్ని నిర్వచనాలు కనుక గమనిస్తే జేమ్స్ బి కొనాంట్ అనేటటువంటి ఈ శాస్త్రవేత్త ఇచ్చినటువంటి నిర్వచనాన్ని గమనిస్తే ప్రయోగ పరిశీలన నుండి అభివృద్ధి చెంది తదుపరి ప్రయోగాత్మక పరీక్షలు మరియు పరిశీలనలకు ఫలితాలను ఇస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలను కలిగినటువంటి భావనల పథకాల శ్రేణులు ఇక్కడ విజ్ఞాన శాస్త్రంగా మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే దీంట్లో ప్రయోగ పరిశీలన ఉండాలి. ఈ ప్రయోగ పరిశీలన ఆధారంగా అభివృద్ధి చెందినటువంటి జ్ఞానాన్ని తదుపరి ప్రయోగాత్మక పరీక్షల ద్వారా పరీక్షించి వాటికి సంబంధించినటువంటి ఫలితాలు అనుగుణంగా ఉన్నాయా లేదా, మరియు ఇక్కడ పరిశీలనలకు మరియు ప్రయోగాత్మక పరీక్షలకు మరియు వచ్చినటువంటి ఫలితాలకు పరస్పర సంబంధాలు ఉన్నాయా లేవా, ఒకవేళ లేనటువంటి క్రమంలో అక్కడ పరిశీలన యొక్క మరొక దృక్కోణాన్ని మనం ఏ విధంగా ఆవిష్కరించవచ్చు అనేటటువంటి అంశాలను ఇక్కడ జేమ్స్ బి కొనాంట్ ఇచ్చినటువంటి నిర్వచనం నుంచి మనం గమనించవచ్చు. ఒక రకంగా కూలంకషంగా చెప్పాలంటే విజ్ఞాన శాస్త్రం అనేది ఒక జ్ఞానాంశంగా పరిగణిస్తాం. ఇది నిరంతరంగా కొనసాగుతూ ఇక్కడ కొత్త విషయాలు కనుగొనేటటువంటి ప్రతి క్రమంలోనూ లేదా ప్రతి కోణంలోనూ స్వీయ మూల్యాంకనం చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి ఫలితాలను బేరీజు వేసుకుంటూ ఒక అన్వేషణ ప్రక్రియ మాదిరిగా ఇక్కడ మనం అర్థం చేసుకునేటటువంటి క్రమాన్ని చూడవచ్చు. విజ్ఞాన శాస్త్రం అనేది ఒక జ్ఞానాంశం మాత్రమే కాదు, ఇది నిరంతరం కొనసాగుతూ ఉండేటటువంటి ప్రక్రియ. ఈ నిరంతరం కొనసాగేటటువంటి క్రమంలో ఏ ఏ అంశాలను మనం పరిశీలిస్తున్నాం, దానికి సంబంధించినటువంటి ఫలితాలు మనం పరిశీలన అంశాలకు అనుగుణంగా ఉన్నాయా లేవా అనేటటువంటి అంశాలు మనం స్వీయ మూల్యాంకనం ద్వారా గుర్తించి దానికి సంబంధించినటువంటి స్ట్రాటజీస్ని మనం ఇక్కడ నిర్మించుకుంటూ పోయేటటువంటి ఒక అన్వేషణ ప్రక్రియగా మనం ఇక్కడ విజ్ఞాన శాస్త్రాన్ని చూడవచ్చు.
ఇక్కడ విజ్ఞాన శాస్త్రంలో ప్రధానంగా మనం జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలనే కాదు, ఈ విజ్ఞాన శాస్త్రాన్ని ఆవిష్కరించేటటువంటి క్రమంలో మనకు దోహదపడేటటువంటి ప్రక్రియలు కూడా ఒక భాగంగానే ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఈ రకమైనటువంటి అంశాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే విజ్ఞాన శాస్త్రం అనేది ఒక ప్రక్రియగాను అదేవిధంగా ఒక ఫలితంగాను మనకి ఇక్కడ కనిపించేటటువంటి అంశాన్ని మనం చూస్తాం. అంటే విజ్ఞాన శాస్త్రం అనేది ఒక ప్రాసెస్గా మనం చూస్తాం, ఒక ఫలితంగాను మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఉష్ణం అనేది మనకు భూమికి సూర్యుడి నుంచి భూమికి చేరేటటువంటి క్రమంలో అది విద్యుదయస్కాంత తరంగాల మాదిరిగా ఇక్కడ ప్రయాణిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఒక ప్రక్రియగా కనుక మనం గమనించగలిగితే దాని యొక్క ఫలితంగా మనం ఇక్కడ వేడిని అనుభవించేటటువంటి ఒక ఫలితంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ రేడియేషన్ అనేది విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ఇక్కడ మనకు ప్రసరించేటటువంటి క్రమంలో అక్కడ ప్రసరించే విధానం ప్రక్రియ అయితే ఇక్కడ మనం అనుభవించేటటువంటి ఈ దృగ్విషయం ఉష్ణం యొక్క వేడి లేదా ఉష్ణ తీవ్రత మరియు చల్లదనానికి సంబంధించినటువంటి అంశము ఒక ఫలితంగా మనకు ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ విజ్ఞాన శాస్త్రం కూడా మనకు ప్రక్రియలను అందిస్తుంది, అదేవిధంగా ప్రక్రియలకు సంబంధించినటువంటి ఫలితాలను కూడా అందిస్తుంది అనేటటువంటి అర్థాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. స్తబ్దమైనటువంటి దృష్టితో కనుక చూస్తే విజ్ఞాన శాస్త్రం అనేది కేవలం కొన్ని యథార్థాలు, సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు మాత్రమే ఉన్నటువంటి ఒక భావనగా మనం ఇక్కడ చూస్తాం. ప్రధానంగా మనకున్నటువంటి పుస్తకాలు మొత్తం కూడా విజ్ఞాన శాస్త్రాన్ని కేవలం కొన్ని యథార్థాలు, సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేటటువంటి ఒక అంశంగా మాత్రమే ఇక్కడ పరిగణిస్తున్నాం. అంటే ఇక్కడ విజ్ఞాన శాస్త్రం అనేది పై అన్నిటి యొక్క ఉత్పన్నాలుగా మాత్రమే మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఫలితాలను మాత్రమే మనం పాఠ్యపుస్తకాల ద్వారా గ్రహించగలుగుతున్నాం. దీని యొక్క ప్రక్రియలకు సంబంధించినటువంటి భావనలు మనం వాస్తవానికి పాఠ్యపుస్తకాల ద్వారా గ్రహించలేకపోతున్నాం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. విజ్ఞాన శాస్త్రాన్ని మారుతున్నటువంటి కోణంలో కనుక చూసినట్లయితే ఇది ఎల్లప్పుడూ కూడా ఒక కృత్యంగా ఒక నిరంతరం అభివృద్ధి చెందేటటువంటి ఒక ప్రక్రియగా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అందుకనే విజ్ఞాన శాస్త్రంలో పాత పద్ధతులు కానివ్వండి, పాత పరికరాలు కానివ్వండి మరుగున పడుతూ ఎల్లప్పుడూ నూతన ఆవిష్కరణలు మరియు నూతన పద్ధతులు, నూతన పరికరాలు ఆవిష్కరించబడేటటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ విజ్ఞాన శాస్త్రాన్ని చూడవచ్చు. గతంలో ఉన్నటువంటి సారాయి దీపాలు కానివ్వండి, కిరసనాయిల దీపాలు కానివ్వండి, నూనె దీపాలు కానివ్వండి, హరికేన్ లాంతర్లు కానివ్వండి ఈరోజు మనకు అవుట్డేటెడ్ వస్తువులుగా మనం పరిగణిస్తున్నాం. అంటే విజ్ఞాన శాస్త్రం గతంలో అందించినటువంటి ఫలితాలుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రస్తుతం ఆధునిక యుగంలో మనం ఎల్ఈడి బల్బుల యొక్క కాంతులను మనం ఇక్కడ పరిశీలిస్తున్నాం. మరి వచ్చేటటువంటి భవిష్యత్తు కాలంలో కూడా ఈ ఎల్ఈడి బల్బులే ఉంటాయంటే అవి కూడా క్రమానుగుణమైనటువంటి మార్పుల ద్వారా మరి యొక్క అత్యంత మేలును చేకూర్చేటటువంటి పరికరాలు మనకు అందుబాటులో రావచ్చు. కాబట్టి వచ్చేటటువంటి కాలంలో ఎల్ఈడీలనే మనం వాడతామా లేదా అనేటటువంటి అంశాలు ఇంకా మనకు సందిగ్ధతలోనే మిగిలి ఉండేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఈ క్రమంలో విజ్ఞాన శాస్త్రం అనేది ఒక కృత్యంగా నిరంతరం అభివృద్ధి చెందేటటువంటి ఒక ప్రక్రియగా మనం ఇక్కడ చూస్తాం. ఈ కృత్యము మరియు పరస్పరం అభివృద్ధి చెందేటటువంటి ప్రక్రియలు ఇవి రెండు కలిస్తేనే మనకి ఇక్కడ విజ్ఞాన శాస్త్రంగా ఏర్పడుతున్నాయి, విజ్ఞాన శాస్త్రంగా రూపొందుతున్నాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అందుకనే విజ్ఞాన శాస్త్రాన్ని మనం జ్ఞానము మరియు పద్ధతుల యొక్క మేలు కలయికగా మనం ఇక్కడ చెప్తాం. ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలు వివిధ ప్రక్రియల ద్వారా మనం నేర్చుకుంటాం. కాబట్టి దీన్నే మరో రకంగా మనం చెప్పుకోవాల్సి వస్తే ప్రక్రియలు మరియు ఉత్పన్నాలకు సంబంధించినటువంటి అంశాలుగా మనం ఇక్కడ విజ్ఞాన శాస్త్రాన్ని పరిగణించాల్సి వస్తుంది. దీనికి సంబంధించి మరికొంత డీటెయిల్డ్గా మనం కనుక చెప్పుకోవాల్సి వస్తే విజ్ఞాన శాస్త్రం అనేది శాస్త్రీయ ప్రక్రియలు, పద్ధతులు మరియు శాస్త్రీయ వైఖరులకు సంబంధించినటువంటి ఒక మేలు కలయికగా మనం ఇక్కడ విజ్ఞాన శాస్త్రాన్ని ఆవిష్కరించుకున్నామనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. విజ్ఞాన శాస్త్రంలో ప్రధానంగా అంతిమ సత్యం అనేది ఏదీ ఉండదు. ఇది నిరంతరం మార్పు చెందేటటువంటి ప్రక్రియ కాబట్టి ఆ సమయంలో ఉన్నటువంటి అంశాల ఆధారంగా ఏర్పడినటువంటి భావనలు తర్వాతి కాలంలో వచ్చేటటువంటి నూతన ఆవిష్కరణలు లేదా పోకడల వల్ల ఆ అంశం మారవచ్చు లేదా దాన్నే మనం ఒక సత్యంగా కంటిన్యూ చేయవచ్చు. కాబట్టి ఇక్కడ అంతిమ సత్యము లేదా ఫైనల్ రిజల్ట్ అనేది ఏది ఉండదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం బేరీజ్ వేసుకోవాలి. కాబట్టి విజ్ఞాన శాస్త్రంలో పూర్తిగా శాశ్వతమైనటువంటి అంశాలు ఏవీ లేవు. ఈ క్రమంలోనే మనం చూస్తున్నటువంటి ఈ పరికరాలు, ఆధునిక పరికరాలు, కంప్యూటర్ వంటివి కూడా నిరంతరం అభివృద్ధి చెందుకుంటూ గత కాలంలో ఉన్నటువంటి ఒక పూర్తి రూమ్ సైజు నుంచి ఈరోజు మనకు ఒక టేబుల్ మీద అమరేటటువంటి ఒక సాధనంగా మనం ఇక్కడ కంప్యూటర్ని గమనించవచ్చు. అంటే పరిమాణ దృష్ట్యా కానివ్వండి, సాంకేతికత దృష్ట్యా కానివ్వండి, వాటి యొక్క వేగాల దృష్ట్యా కానివ్వండి, ఇవన్నీ ఒక శాశ్వతమైనటువంటి అరమరికలుగా మనం చెప్పుకోలేము. ఇవి పూర్తిగా శాశ్వతమైనటువంటిది కాదు, నిరంతరం మార్పు చెందేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు.
అందుకనే విజ్ఞాన శాస్త్రాభివృద్ధిలో శాశ్వతమైనది మరియు మారనటువంటి ఏకైక అంశంగా మనం ఇక్కడ మార్పును మాత్రమే పరిశీలిస్తాం. అంటే విజ్ఞాన శాస్త్రం నిరంతరం మార్పు చెందేటటువంటి ప్రక్రియ కాబట్టి విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రతి మూలలోనూ ప్రతి ఒక్క కోణంలోనూ ఈ మార్పు అనేటటువంటి అంశం మనకు మారకుండా శాశ్వతంగా కనిపిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి మూల భావాలు మరియు లక్షణాలకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం ఇక్కడ గమనిస్తే విజ్ఞాన శాస్త్రం అనేది ఒక ప్రక్రియగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ ప్రక్రియ ద్వారా వచ్చేటటువంటి ఉత్పన్నాలకు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మనకు ఒక మూల భావము లేదా విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా క్రమబద్ధీకరించమైనటువంటి జ్ఞానంగా వ్యవస్థీకృతం చేయబడినటువంటి ఒక జ్ఞానంగా మనం ఇక్కడ విజ్ఞాన శాస్త్రాన్ని పరిగణిస్తున్నాం. మరొక లక్షణంగా విజ్ఞాన శాస్త్రం అనేది సంచితము మరియు నిరంతరము పెరుగుతూ ఉంది మరియు మారుతూ ఉంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. మరికొన్ని అంశాలు కనుక చూస్తే ప్రాగుక్తీకరించబడినటువంటి జ్ఞానాన్ని ఇక్కడ మనం విజ్ఞాన శాస్త్రంగా చూసుకుంటున్నాం. పరిమాణీకరించబడినటువంటి ఈ అంశాల యొక్క కలయికగా చూస్తాం. అదేవిధంగా వివిధ పరిశీలనలకు సంబంధించినటువంటి అనుభవాల ద్వారా వచ్చినటువంటి ఆ ఫలితాల యొక్క సమాహారంగా ఇక్కడ మనం విజ్ఞాన శాస్త్రాన్ని చూస్తున్నాం. ఇక్కడ విజ్ఞాన శాస్త్రంలో ఉండేటటువంటి లేదా మనం రూపొందించుకున్నటువంటి ఈ యథార్థాలు అనేవి తాత్కాలికంగానే పనిచేస్తాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. దీంట్లో పరమసత్యాలు ఏవి ఉండవు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ కనుక మనం పరిశీలించినట్లయితే ప్రారంభంలో ఈ సౌరమండల వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలిస్తే గ్రహాలు, నక్షత్రాలు, భూమికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ప్రారంభంలో ఉన్నటువంటి ఒక సిద్ధాంతంగా భూకేంద్రక సిద్ధాంతాన్ని మనం పరిగణిస్తాం. సృష్టిలో లేదా విశ్వంలో అత్యంత తెలివైనటువంటి ఒక ప్రాణిగా మానవుడు తన యొక్క ఉనికిని కాపాడుకుంటూనే వస్తున్నాడు. ఈ క్రమంలో అత్యధికమైనటువంటి విజ్ఞానాన్ని కలిగినటువంటి మానవుడు నివసించేటటువంటి భూమికే మనం ప్రథమ స్థానాన్ని కట్టబెట్టాలనేటటువంటి ఓరియంటేషన్లో ఆలోచించినటువంటి మానవుడు ఈ భూమి కేంద్రంగా ఉంటుందని, భూమి చుట్టూతానే సూర్యుడు మరియు ఇతర గ్రహాలనేవి భూమి చుట్టూతా పరిభ్రమిస్తున్నాయనేటటువంటి ఓరియంటేషన్లో భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. చాలా వేల సంవత్సరాల వరకు ఈ భూకేంద్రక సిద్ధాంతం ఆధారంగానే ఈ పరిశీలనలు మరియు ప్రతిచర్యలు, ప్రక్రియలన్నీ కూడా నిర్వచించబడేవి. మతశాస్త్రాలకు సంబంధించినటువంటి బోధనలన్నీ కూడా ఈ భూకేంద్రక సిద్ధాంతం ఆధారంగానే డిజైన్ చేయబడ్డాయి. కానీ తర్వాత కాలంలో వచ్చినటువంటి శాస్త్రవేత్తలు తమ యొక్క పరిశీలనను కొన్ని కొత్త ధోరణులలో నూతన పంథాలో అభ్యసించడం ద్వారా లేదా పరిశీలించడం ద్వారా భూకేంద్రక సిద్ధాంతంలోని కొన్ని లోపాలను వాళ్ళు కనుగొనడం జరిగింది. ఈ లోపాలను సరిదిద్దుకునేటటువంటి క్రమంలో భాగంగా వారు మరికొన్ని పరిశీలనలు లేదా భావనలను విజ్ఞాన శాస్త్రానికి అందించడం జరిగింది. ఈ క్రమంలో వచ్చినటువంటిదే కోపర్నికస్కు సంబంధించినటువంటి సూర్యకేంద్రక సిద్ధాంతంగా మనం చెప్పుకుంటాం. అంటే కేవలం భూకేంద్రక సిద్ధాంతం కొన్ని వేల సంవత్సరాల వరకు మనుగడను కొనసాగించుకున్నప్పటికీ కూడా తర్వాత వచ్చినటువంటి కొత్త పోకడలు లేదా ప్రక్రియల ఆధారంగా భూకేంద్రక సిద్ధాంతంలోని పలు అంశాలు సత్యదూరాలుగా ఉన్నాయని, దీనికి సంబంధించినటువంటి పరిశీలనను రెక్టిఫై చేసుకునేటటువంటి క్రమంలో భాగంగా లేదా సరిచేసుకునేటటువంటి క్రమంలో భాగంగా వేరొక పరిశీలనలు ముందుకు వచ్చాయి. దీనికి సంబంధించినటువంటి పరిశీలనలన్నీ మనకు సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని అందించాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అయితే ఈ సూర్యకేంద్రక సిద్ధాంతానికి సంబంధించినటువంటి పరిశీలనలు కూడా తదుపరి కాలంలో దీంట్లో ఉన్నటువంటి లోపాలను గమనించినటువంటి శాస్త్రవేత్తలు మరికొన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కెప్లర్కు సంబంధించినటువంటి గ్రహ గమన నియమాలుగా మనకు వెలుగులోకి వచ్చినటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించాలి. భూకేంద్రక సిద్ధాంతం మరియు సూర్యకేంద్రక సిద్ధాంతాలు ఇక్కడ ఆయా ఖగోళ వస్తువులు తిరిగేటటువంటి పథము వృత్తాకారంగా ఉందని పేర్కొంటే తర్వాత జరిగినటువంటి పరిశీలన ద్వారా ఈ వృత్తాకార మార్గాలు కాస్త దీర్ఘ వృత్తాకార మార్గాలుగా మార్పు చెందినటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించాలి. అంటే సూర్యుడి వంటి నక్షత్రాల చుట్టూతా భూమి, బుధుడు, శుక్రుడు వంటి గ్రహాలు ఇక్కడ మనకు దీర్ఘ వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తున్నాయనేటటువంటి అంశాలను మనకి ఇక్కడ కెప్లర్ ఇచ్చినటువంటి గ్రహ గమన నియమాల ఆధారంగా మనం రూపొందించుకున్నాం. మరి గతంలో ఉన్నటువంటి పరిశీలన కనుక మనం గమనించినట్లయితే ఈ కక్షలు వృత్తాకారంలో ఉన్నాయనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించాలి. అంటే ఇక్కడ కేవలం భూకేంద్రక సిద్ధాంతం నుంచి సూర్యకేంద్రక సిద్ధాంతం, సూర్యకేంద్రక సిద్ధాంతం నుంచి గ్రహ గమన నియమాలు ఆవిష్కరించేటటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి సిద్ధాంతాలు మొత్తం కూడా సత్యదూరాలుగా పరిగణించబడి వాటిని రుజువు చేసిన పిదపనే ఈ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని జనాలు నమ్మేటటువంటి పరిస్థితులు మనం గమనించాలి. అదేవిధంగా సూర్యకేంద్రక సిద్ధాంతంలోని లోపాలను
సరిచేసేటటువంటి క్రమంలో కెప్లర్కి సంబంధించినటువంటి గ్రహ గమన నియమాలను మనం ఇక్కడ పరిశీలించవచ్చు. ఒకవేళ కెప్లర్ గ్రహ గమన నియమాల్లో కూడా ఏవైనా లోటుపాట్లు ఉన్నట్లయితే వీటిని సరిచేసేటటువంటి క్రమంలో వచ్చేటటువంటి నూతన ప్రక్రియల ఆధారంగా మరికొన్ని పరిశీలన అంశాల దృష్ట్యా వేరొక సిద్ధాంతం కూడా భవిష్యత్తులో వెలుగులోకి రావచ్చు. కాబట్టి ఇక్కడ విజ్ఞాన శాస్త్రంలో ఏది శాశ్వతంగా ఉండదు, అన్ని అంశాలు కూడా తాత్కాలికమైనటువంటివే. దానికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి పరిశీలన అందించేటటువంటి క్రమంలో భాగంగా ఈ అంశాలు మరుగున పడేటటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. అయినా కూడా ఏ శాస్త్రవేత్త తీసుకున్నటువంటి ప్రక్రియ కూడా ఆయా సందర్భాలలో మరియు తనకు సంబంధించినటువంటి జ్ఞానం దృష్ట్యా యథార్థమైనదే. కానీ ఇక్కడ వేరే శాస్త్రవేత్తకు సంబంధించినటువంటి అంశాలు కనుక ఖచ్చితమైనటువంటి రిజల్ట్స్ని లేదా ఫలితాలను అందించేటటువంటి క్రమంలో అంతకుముందు ఉన్నటువంటి సిద్ధాంతం మరుగున పడిపోతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. అంత మాత్రం చేత మరుగున పడిపోయినటువంటి సిద్ధాంతాన్ని మనం పూర్తిగా సత్యదూరమైనటువంటి దానిగా మనం అక్కడ కొట్టిపారేయలేము. దాని ఆధారంగానే ఈ సిద్ధాంతం కూడా వచ్చింది. కాబట్టి ఇక్కడ దేని యొక్క విలువ దానికే ఇవ్వాల్సినటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిగణించుకోవాలి. అది మరుగున పడిపోయినా కూడా అక్కడ ఆ శాస్త్రవేత్తకు సంబంధించినటువంటి పరిశీలనలు మరియు కృషిని మనం ఇక్కడ ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. విజ్ఞాన శాస్త్రం అనేది ఏ ఒక్కరికో పరిమితమైనటువంటి జ్ఞానం కాదు. ఇది అందరూ ఉమ్మడిగా నిర్మించుకున్నటువంటి ఒక జ్ఞాన సముదాయంగా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. ఇక్కడ ఈ విజ్ఞాన శాస్త్రం అనేది కేవలం సంభావ్యతను మాత్రమే కలుపుకుంటుంది. అంటే ప్రాబబిలిటీ, జరగవచ్చును అనేటటువంటి అంశాన్ని మాత్రమే ఇక్కడ చూస్తుంది. కానీ ఖచ్చితంగా జరుగుతుంది అనేటటువంటి అంశాలను ఇక్కడ గమనించేటటువంటి అంశము కాదు. అదేవిధంగా విజ్ఞాన శాస్త్రం అనేది కేవలం ఊహలు, ప్రాక్కల్పనలు మరియు ఆధారాలకు సంబంధించినటువంటి ఒక సముదాయంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా ఒక అంశాన్ని పరిశీలించే క్రమంలో మనం దానికి సంబంధించి కొన్ని ఊహలను తీసుకుంటాం, లేదా ఆ అంశాన్ని వివరించేటటువంటి క్రమంలో కొన్ని కారణాలను మనం అక్కడ చూపించగలుగుతాం. ఈ కారణాలకు సంబంధించినటువంటి పలు అంశాలే ప్రాక్కల్పనలు లేదా పరికల్పనలుగా మనం ఇక్కడ రూపొందించుకొని దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా మనం అక్కడ చూపించగలిగితే అది ఒక యథార్థంగా భావించవచ్చు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం విజ్ఞాన శాస్త్రం ద్వారా చూడవచ్చు. విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలించి దానిని ఊహించి దానికి సంబంధించినటువంటి ప్రాకల్పనలు చేసి దానికి అవసరమైనటువంటి ఆధారాలను అందించినప్పుడు మాత్రమే దానికి సంబంధించినటువంటి అంశాలను మనం పూర్తి స్థాయిలో నమ్మేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ విజ్ఞాన శాస్త్రంలో భాగంగా భౌతిక రసాయనిక శాస్త్రాలే కాదు, జీవశాస్త్రానికి సంబంధించి మరియు వీటన్నిటికీ సంబంధించినటువంటి శాస్త్రాల యొక్క మేలు కలియకగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. జీవ రసాయన శాస్త్రం అని, ఫిజికల్ కెమిస్ట్రీ అనేటటువంటి అంశాలు, భౌతిక రసాయన శాస్త్రాలు అనేటటువంటి శాస్త్రాలను కూడా మనం ఇక్కడ విజ్ఞాన శాస్త్రంలో భాగంగా చెప్పుకుంటాం. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సమాచార ప్రసార సాంకేతికతలు అనేవి కూడా విజ్ఞాన శాస్త్రం యొక్క అనువర్తనాలుగా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. అంటే విజ్ఞాన శాస్త్రం అనేది మనము అనుభవించేటటువంటి ప్రతి ఒక్క అంశాన్ని తనలో ఇముడ్చుకునేటటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ క్రమంలోనే జీవశాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను కనుక మనం గమనిస్తే, జీవశాస్త్రానికి ఆ పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్తగా మనం ఇక్కడ జేబీ లామార్క్ గురించి చెప్పుకుంటాము. ఇక్కడ బయాలజీ లేదా జీవశాస్త్రం అనేటటువంటి ఈ పదం బయోస్ మరియు లోగోస్ అనేటటువంటి రెండు గ్రీకు పదాల యొక్క కలయికగా ఏర్పడిన అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. బయోస్ అంటే జీవమని, లోగోస్ అంటే అధ్యయనం చేసేటటువంటి ఒక అంశంగా ఇక్కడ మనం గమనిస్తే జీవానికి సంబంధించినటువంటి అధ్యయన అంశంగా ఇక్కడ మనకు బయాలజీ ఏర్పడింది. ఇక్కడ బయాలజీలోనే మరికొన్ని అంశాలు కనుక మనం గమనించినట్లయితే బోటనీ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. గ్రీకు భాషలో బోటనీ అనేటటువంటి పదానికి హెర్బ్ లేదా పొద అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. జువాలజీకి సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం చూస్తే జూ ఆన్ అనేటటువంటి పదంగా దీన్ని మనం చెప్పుకుంటాం. దీనికి అర్థంగా మనం జంతువు అనేటటువంటి అర్థాన్ని ఇస్తాం. అంటే జీవశాస్త్రం అనేది ప్రధానంగా మొక్కలు మరియు జంతువులకు సంబంధించినటువంటి పరిశీలన అధ్యయన శాస్త్రంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. దీనికి సంబంధించినటువంటి టెర్మినాలజీ కూడా మనకు ఎగ్జామ్లో వచ్చేటటువంటి అంశం ఇక్కడ మనం చూడవచ్చు. తర్వాత ఈ భారతదేశానికి సంబంధించినటువంటి ఈ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి పరిశీలన కనుక మనం గమనిస్తే చరకుడు అనేటటువంటి ఈ భారతీయ శాస్త్రవేత్త తను రచించినటువంటి గ్రంథంగా మనం చరక సంహితను గురించి చెప్పుకుంటాం. చరకుడు అందించినటువంటి లేదా చరకుడు పరిశీలించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ చరక సంహితలో క్రోడీకరించడం జరిగింది, ప్రోగు చేయడం జరిగింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడాలి. అదేవిధంగా సుశ్రుతుడు అనేవాడు రచించినటువంటి గ్రంథంగా సుశ్రుత సంహితను గురించి చెప్పుకుంటాం. తర్వాత జీవశాస్త్ర పితామహుడుగా మనం అరిస్టాటిల్ని పరిగణించుకుంటాం. మరికొన్ని అంశాలు జీవశాస్త్రంలో ఉండేటటువంటి ప్రాథమిక శాఖలుగా మనం వృక్షశాస్త్రం మరియు జంతుశాస్త్రం గురించి చెప్పుకున్నాం.
సో ఈ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి పలు విస్తృతమైనటువంటి పరిశీలనలు మరియు పరిశోధనల ఆధారంగా మరికొన్ని నూతన శాఖలు ఈ విజ్ఞాన శాస్త్రంలో తమ యొక్క ఉనికిని పొందుతున్నట్టుగా కొనసాగించుకుంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. దీంట్లో భాగంగానే జీవశాస్త్రాన్ని విజ్ఞాన శాస్త్రంతో కనుక మనం అనువర్తితం చెందిస్తే దానికి సంబంధించినటువంటి జీవశాస్త్ర శాఖలుగా మనం ఇక్కడ జీవ రసాయన శాస్త్రము బయోకెమిస్ట్రీ అంటాం, జీవ భౌతిక శాస్త్రము బయోఫిజిక్స్ అంటాము, జీవ సాంకేతిక శాస్త్రము బయోటెక్నాలజీ అంటాము, సూక్ష్మజీవ శాస్త్రము మైక్రోబయాలజీ, వైరాలజీ, అణుజీవ శాస్త్రము, వైద్య శాస్త్రము, వ్యవసాయ శాస్త్రము మరియు ఉద్యానవన శాస్త్రము, వీటన్నిటికీ సంబంధించినటువంటి అనుబంధ రంగాలుగా లేదా అనుబంధ శాఖలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. కాబట్టి విజ్ఞాన శాస్త్రం అనేది విస్తృతమవుతున్నటువంటి పరిధుల దృష్ట్యా ఇవి వివిధ శాఖలుగా విభజించబడినటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఇక్కడ విజ్ఞాన శాస్త్రం అనేది మానవుని యొక్క దైనందిన జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాలు కనుక మనం గమనిస్తే ఇక్కడ మానవునికి ఉండేటటువంటి ప్రాథమిక అంశాలలో అత్యవసరమైనటువంటిది ఆహార అవసరంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. నిరంతరం పెరుగుతున్నటువంటి జనాభాకు సరిపడా ఆహారాన్ని అందించేటటువంటి క్రమంలో విజ్ఞాన శాస్త్రం వ్యవసాయ రంగానికి అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కానుకగా మనం ఇక్కడ హరిత విప్లవాన్ని గురించి చెప్పుకుంటాం. రసాయన మందులను వాడడం ద్వారా అప్పటి వరకు ఉన్నటువంటి సాంప్రదాయక పంటల నుంచి వచ్చేటటువంటి దిగుబడులను అమాంతం పెంచి పెరుగుతున్నటువంటి జనాభాకు అవసరమైనటువంటి ఆహార అవసరాలను తీర్చేటటువంటి ఒక విప్లవంగా మనం ఇక్కడ హరిత విప్లవాన్ని చెప్పుకుంటాం. అదేవిధంగా సముద్ర ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఒక విప్లవంగా నీలి విప్లవం గురించి చెప్పుకుంటాం. సముద్రానికి సంబంధించినటువంటి వనరులను పెరుగుతున్నటువంటి జనాభాకు నిరంతరం అందించేటటువంటి క్రమంలో నీలి విప్లవం ఎంతగానో ఉపయోగపడింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. అదేవిధంగా పాడి పరిశ్రమకు సంబంధించి ఈ పెరుగుతున్నటువంటి జనాభాకు అవసరమైనటువంటి పాడి అవసరాలను తీర్చేటటువంటి క్రమంలో మనం తీసుకున్నటువంటి ఒక విప్లవంగా శ్వేత విప్లవాన్ని చెప్పుకుంటాం. ఈ రకమైనటువంటి నిరంతర పరిశీలన ఆధారంగా వచ్చినటువంటి ఈ విప్లవాలు మానవుని యొక్క దైనందిన జీవితంలో అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి అంశాన్ని చూడవచ్చు. ఇక్కడ ప్రపంచానికి ఆహార సమస్యను తీర్చేటటువంటి క్రమంలో హరిత విప్లవాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తగా మనం ఇక్కడ నార్మన్ బోర్లాగ్ గురించి చెప్పుకుంటాం. అదేవిధంగా భారతదేశంలో ఇదే హరిత విప్లవాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి శాస్త్రవేత్తగా మనం ఎంఎస్ స్వామినాథన్కి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం పరిగణిస్తాం. తర్వాత పర్యావరణానికి సంబంధించినటువంటి పలు అంశాల యొక్క పరిశీలన కూడా మనం విజ్ఞాన శాస్త్రంలో భాగంగానే చెప్పుకుంటున్నాం. దీంట్లో భాగంగా ఓజోన్ పొర క్షీణించడానికి ప్రధానమైనటువంటి కారణంగా మనం గుర్తించినటువంటి అంశాలుగా క్లోరోఫ్లోరో కార్బన్స్ లేదా దీన్నే సిఎఫ్సిగా పరిగణిస్తాము. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ని అధికంగా వినియోగించడం వలన ఇవి వాతావరణంలో చేరడం వలన అవి వాతావరణంలో ఉండేటటువంటి ఒక భాగమైనటువంటి ఓజోన్ పొరను క్షీణించేటటువంటి అటువంటి అంశంలో భాగంగా ఇక్కడ మనం క్లోరోఫ్లోరో కార్బన్స్ని పరిశీలిస్తాం. క్లోరోఫ్లోరో కార్బన్స్ వాతావరణంలో అధికంగా పెరగడం వలన ఓజోన్ పొర నశించబడి సూర్యరశ్మిలో ఉండేటటువంటి అతి నీలలోహిత కిరణాలు లేదా అల్ట్రా వైలెట్ రేస్ అంటాము. ఈ కిరణాల యొక్క ప్రభావము మానవ జీవనం మీద పడడం ద్వారా అది చర్మంపై పడినప్పుడు చర్మానికి సంబంధించినటువంటి క్యాన్సర్లను ఎక్కువగా పెంపొందించేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. అదేవిధంగా ఈ కణాలకు మరియు అణువులకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కణ మరియు సెల్యులార్ మరియు మాలిక్యులార్ పరిశోధనలకు సంబంధించి గాను 1977 సంవత్సరం ఏప్రిల్ 1న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ దీన్నే సిసిఎంబి అనేటటువంటి అబ్రివేషన్తో సూచిస్తాము. ఇక్కడ 1977 ఏప్రిల్ 1న ఈ సంస్థ ఏర్పాటైంది. ఈ సంస్థలో 3 రకాలైనటువంటి పరిశోధనలను చేపడుతున్నారు. అవి ఆధునిక జీవశాస్త్రంలో అత్యంత నాణ్యమైనటువంటి నాణ్యతాధారిత పరిశోధనలు చేపట్టడం, తర్వాత సామాజిక అవసరాలకు సంబంధించినటువంటి పరిశోధనలు చేపట్టడం, అదేవిధంగా వాణిజ్యానికి ఉపయోగపడేటటువంటి అంశాలలో పరిశీలన మరియు పరిశోధనలు చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఇవి సిసిఎంబి ఏర్పడటంలో ఉన్నటువంటి మెయిన్ ఉద్దేశాల గురించి ఇవి చెప్పబోతున్నాయి. అదేవిధంగా సిసిఎంబి అందించేటటువంటి సేవలను కనుక మనం పరిశీలించినట్లయితే దీని యొక్క సేవలు మాలిక్యులర్ డయాగ్నోసిస్కి సంబంధించినటువంటి సేవలుగా, క్రోమోజోముల యొక్క నిర్ధారణకు సంబంధించిన అంశాలుగా, జన్యు మంత్రణానికి సంబంధించినటువంటి అంశాలుగా, డిఎన్ఏ వేలుముద్రల ఆధారంగా నేరస్తులను పట్టుకునేటటువంటి అంశంలో భాగంగా ఇక్కడ మనం సిసిఎంబి యొక్క సేవలను మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది ఇక్కడ 1918 సంవత్సరంలో కాన్పూర్లో స్థాపించాం దీన్ని.
అయితే 1958లో హైదరాబాద్కు దీని యొక్క స్థావరాన్ని మార్చడం. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది మానవుడు ఆహారంగా తీసుకునేటటువంటి పదార్థాలలో ఉండేటటువంటి పోషక విలువల గురించి తెలియజేస్తుంది. ఏ వయసు వారికి ఎంత పోషకాహారం అవసరమో ఈ సంస్థ సూచిస్తుంది. అదేవిధంగా పోషకాహారానికి సంబంధించినటువంటి పలు పరిశీలనలు కూడా మనకి ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఆహార పదార్థాలు సుదీర్ఘకాలం పాటు వాటిలో ఉండేటటువంటి పోషక విలువలు లోపించకుండా ఉండే క్రమంలో దాంట్లో ఎటువంటి చర్యలు చేపట్టాలనేటటువంటి అంశంలో కూడా మనకి ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది తోడ్పాటును అందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా పంటలకు సంబంధించినటువంటి పరిశీలనలు పరిశోధనలకు సంబంధించి ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ అనేటటువంటి ఒక సంస్థ, ఇది 1972లో హైదరాబాద్లో స్థాపించినటువంటి ఒక సంస్థగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఈ సంస్థలో అర్ధశుష్క పంటలైనటువంటి ఈ జొన్న, సజ్జ, కంది, శనగ, వేరుశనగ వంటి పంటలపై పరిశోధనలు నిర్వహించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అర్ధశుష్క పంటలంటే వర్షాభావ పరిస్థితులలోనూ తక్కువ వర్షపాతాన్ని వినియోగించుకొని పండేటటువంటి పంటలనే మనం ఇక్కడ అర్ధశుష్క పంటలుగా మనం ఇక్కడ పరిగణిస్తాం. జొన్న, సజ్జ, కంది, శనగ, వేరుశనగ వంటి పంటలు ఇక్కడ మనకు అర్ధశుష్క పంటలుగా పరిగణించబడతారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. క్రింది వానిలో అర్ధశుష్క పంటగా పరిగణించబడేది ఏది, అర్ధశుష్క పంటగా పరిగణించబడనిది ఏది అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్లను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా ఈ జీవశాస్త్రానికి సంబంధించినటువంటి పలు వైరల్ వ్యాధులకు సంబంధించినటువంటి అవగాహనను ఎక్కువగా కల్పించేటటువంటి క్రమంలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు WHO అంటాం, ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఐక్యరాజ్య సమితి UNO వాళ్ళు సంయుక్తంగా డిసెంబర్ 1వ తేదీని ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా ప్రకటించారు. దీన్ని పరిగణించేటటువంటి క్రమంలో దాని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కనుక మనం గమనిస్తే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వ్యాప్తి చెందుతున్నటువంటి వ్యాధిగా మనం ఇక్కడ ఎయిడ్స్ వ్యాధిని మనం పరిగణిస్తున్నాము. ఈ ఎయిడ్స్ వ్యాధి సంభవించేటటువంటి రీజన్స్ లేదా కారణాలను మరియు కారకాలను ఇక్కడ మనం గమనించినట్లయితే దానికి సంబంధించినటువంటి అవగాహనను పెంపొందించుకొని ఎయిడ్స్ వ్యాధి రాకుండా మనం ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఒకవేళ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల మనం ఏ రకమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉండాలో అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించుకోవచ్చు. తర్వాత 2010 సంవత్సరం యొక్క గణాంకాల ప్రకారం భారతదేశంలో ఉండేటటువంటి HIV ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులలో 15 నుంచి 29 సంవత్సరాల వయసు యువకులే అత్యధికంగా ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే ఈ సంవత్సరాలలో ఉండేటటువంటి యువతలో లేదా యువకులలో అక్కడ సరైనటువంటి మార్గనిర్దేశనం లేక మరియు వారిలో ఈ వ్యాధుల పట్ల సరైనటువంటి అవగాహన లేక విశృంఖలమైనటువంటి చర్యలకు వాళ్ళు పాల్పడడం ద్వారా ఈ వ్యాధి అత్యధికంగా ప్రబలుతుంది అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం వాళ్ళు గమనించకపోవడం వల్ల ఇక్కడ వ్యాధిగ్రస్తుల యొక్క సంఖ్య పెరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా తయారు చేయడానికి ప్రాథమిక స్థాయి నుంచి మరియు ఉన్నత విద్యా సంస్థల స్థాయి నుంచే విద్యార్థులకు ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలను ఒక పర్టికులర్ స్పెషల్ ప్రోగ్రామ్ మనం ఇక్కడ డిజైన్ చేసినాం. అడాలసెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్గా ఈ ప్రోగ్రామ్ని మనం చూస్తాం. దీని యొక్క ప్రాథమికమైనటువంటి విధి ఏమిటంటే విద్యార్థుల్లో ఈ ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహనను కల్పించి వారికి సంబంధించినటువంటి జీవన శైలిని మార్చడం ద్వారా ఇక్కడ వారిని బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మనం ఇక్కడ తీర్చిదిద్దుకోవచ్చు. దీంట్లో భాగంగా 2 కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఒకటి యువ మరియు రెడ్ రిబన్ క్లబ్ అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం బేరీజు వేసుకోవాలి. ఇక్కడ విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతరం మారుతూ ఉండేటటువంటి ఈ క్రమంలో ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్క అంశము మనకు కీలకమైనదే కాబట్టి ఇక్కడ విజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి మరియు ప్రాముఖ్యత ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాల్లో మనం ఇక్కడ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ విజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి నిర్దిష్టంగా ఇంత అని మనం బేరీజ్ చేయలేము, కానీ దీన్ని అర్థం చేసుకునేటటువంటి క్రమంలో ఏ అంశాలు మనకు వినియోగపడతాయి అనేటటువంటి ఓరియంటేషన్లో ఈ పరిధి యొక్క ప్రాముఖ్యతను మనం ఇక్కడ గమనించుకోవచ్చు. విజ్ఞాన శాస్త్రం అంటే కేవలం భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము మరియు జీవశాస్త్రాలు మాత్రమే అనేటటువంటి అంశంలో గతంలోని వ్యక్తుల యొక్క ఆలోచనలు ఉండేవి. అయితే క్రమక్రమంగా వ్యక్తుల యొక్క ఆలోచనలు మారుతున్న కొద్దీ, పరిశీలనాంశాలు మారుతున్న కొద్దీ, వారి యొక్క దృక్పథాలు మరియు ఆసక్తులు మారుతున్న కొద్దీ నూతనమైనటువంటి అధ్యయన అంశాలు ఇక్కడ విజ్ఞాన శాస్త్రంలో జోడించబడ్డాయి. కాబట్టి ప్రస్తుతం అనేవి ఈ విజ్ఞాన శాస్త్రంలో భౌతిక, రసాయన, జీవశాస్త్రాలే కావు, మరికొన్ని శాస్త్రాలు కూలంకషంగా ఇక్కడ ఒక భాగంగా ఏర్పడ్డాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా శాస్త్ర విభాగాల మధ్య ఉండేటటువంటి అంతరాలు చెరిగిపోయి 21వ శాస్త్రంలో
అన్ 21వ శతాబ్దంలో అనేక మిశ్రమ శాస్త్ర విభాగాలు మనకి ఇక్కడ ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఈ కోణంలో భాగంగా ఒక శాస్త్రం అనేది మరొక శాస్త్రంలో అంతర్లీనంగా విలీనం అయిపోతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఇక్కడ భౌతిక శాస్త్రంలోని అంశాలు మరియు జీవశాస్త్రంలోని మౌలిక అంశాలు కలిసి జీవ భౌతిక శాస్త్రంగా మనకు ఏర్పడినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా అనేక రోగ నిర్ధారక పరీక్షలను భౌతిక శాస్త్రంలోని మౌలిక సూత్రాలు లేదా మూల సూత్రాల ఆధారంగా పనిచేసేటటువంటి పరికరాలను రూపొందించి ఇక్కడ రోగ నిర్ధారణ పరీక్షలు జరిపేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. పురాతన వస్తు శాస్త్రజ్ఞులు రసాయనిక మరియు భౌతిక శాస్త్రజ్ఞుల మీద ఆధారపడి ఈ యొక్క పురాతన వస్తువులను ఎక్కువ కాలం పాటు లేదా సుదీర్ఘ కాలం పాటు వాటిని భద్రపరిచేటటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించుకోవాలి. చాలా కాలం వరకు ఒక శాస్త్రంగా గుర్తించబడినటువంటి అనేక జ్ఞానాత్మక అంశాలు ఇప్పుడు మనకు శాస్త్రాలుగా పరిగణించబడేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం గమనించినట్లయితే పూర్వకాలంలో నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి భావనలు లేవు. అయినా కూడా కొన్ని పదార్థాలను సూక్ష్మ స్థాయిలలోనే పరిగణించుకుంటూ వాటికి సంబంధించినటువంటి అంశాలను చదువుతున్నా కూడా విస్తృతమైనటువంటి పరిశీలనలు మరియు పరిశోధనల ఆధారంగా ప్రస్తుతం నానో టెక్నాలజీ ఒక జ్ఞానాంశంగా మారినటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిగణించుకోవచ్చు. టెక్నాలజీ రివల్యూషన్స్ వలన రూపొందినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి ఒక ఫలితంగా మనం ఇక్కడ రోబోటిక్స్ పరిజ్ఞానాన్ని కనుక మనం గమనించినట్లయితే పూర్వకాలంలో రోబోటిక్స్కి సంబంధించినటువంటి పరిజ్ఞానం అంతగా డెవలప్ కాలేదు. కానీ మానవుని యొక్క జిజ్ఞాస మరియు శాస్త్ర దృక్కోణం అనేది విస్తృతమవుతున్న కొద్దీ కొత్త అధ్యయన అంశాలు పలు జ్ఞానాంశాలుగా మనకి ఇక్కడ వచ్చినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. మనోవిజ్ఞాన శాస్త్రం, మానవ శాస్త్రం, రాజనీతి శాస్త్రం, బోధన వంటి అనేక భాగాలను కూడా ఇప్పుడు మనం శాస్త్ర విభాగాలుగా అందిస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం అంగీకరిస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇక్కడ విజ్ఞాన శాస్త్ర విభాగంలో విశేష అభివృద్ధి ఉంటుందని, శాస్త్రీయ పద్ధతిలో జరగడం, అధునాతనమైనటువంటి శాస్త్ర ఉపకరణాల వినియోగం అనేది ప్రధాన కారణంగా ఉన్నందున ఇక్కడ విజ్ఞాన శాస్త్రంలో అనేక కొత్త శాస్త్ర విభాగాలు చేరినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. సంగీతము, చిత్రలేఖనము, శిల్పకళ మరియు ఇతర లలిత కళల్లో కూడా శాస్త్రీయ పరిజ్ఞానం అభివృద్ధి చెందినటువంటి అంశంగా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. సంగీతము, చిత్రలేఖనం, శిల్పకళకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం గమనించినట్లయితే ప్రాచీన దేవాలయాలలో ఇటువంటి అంశాలను మనం ఎక్కువగా చూడవచ్చు. దీన్ని డెవలప్ చేసేటటువంటి క్రమంలో భాగంగా విజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. మనిషి జీవితాన్ని, మనస్సును, మేధస్సును ప్రభావితం చేసేటటువంటి ప్రతి ఒక్క అంశం కూడా విజ్ఞాన శాస్త్రం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ విజ్ఞాన శాస్త్రంలో ఉన్నదేది లేనిదేది అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ ఖచ్చితమైనటువంటి నిర్వచనం ద్వారా బేరీజు వేసుకోలేము. కానీ మనిషి జీవితాన్ని మరియు మనస్సును, అతని యొక్క మేధస్సును ప్రభావితం చేసేటటువంటి ఏ అంశమైనా మనం విజ్ఞాన శాస్త్రంలోని మౌలిక అంశంగానే మనం ఇక్కడ గుర్తించాల్సి వస్తుంది. అదేవిధంగా మానవ సంస్కృతి, నాగరికతలను ప్రభావితం చేయడంలో విజ్ఞాన శాస్త్రం యొక్క పాత్ర హితోధికంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మనం గమనించవచ్చు. విజ్ఞాన శాస్త్రం స్పృశించని మానవ జీవన రంగం లేదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రతి అంశంలోనూ కూడా విజ్ఞాన శాస్త్రం యొక్క పాత్ర ఇతోధికంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. మానవ జీవితాల్లో విజ్ఞాన శాస్త్రం నిడివి అనేది మహాసముద్రానికి ఉన్నటువంటి హద్దు మరియు ఆకాశానికి ఉన్నటువంటి నిడివిని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఈ పరిధిని కనుక మనం పరిశీలించినట్లయితే మానవ జీవితాలలో విజ్ఞాన శాస్త్రం యొక్క నిడివి మహాసముద్రం అంతా ఉంది. దీనికి సంబంధించినటువంటి హద్దులు ఆకాశంలో నిండి ఉన్నాయి అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించుకోవచ్చు. మానవ జీవితంలో విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను గురించి కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ మానవ నాగరికత యొక్క ప్రారంభానికి పూర్వమే విజ్ఞాన శాస్త్రం యొక్క ఉనికి మనకు కనిపిస్తుంది. కానీ చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు లభ్యమైనటువంటి తర్వాతనే ఈ విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రాముఖ్యత అనేది చారిత్రక కోణంలో లిఖించబడింది మరియు మనకు అందుబాటులో తేబడింది అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే మానవ నాగరికత ప్రారంభమైనటువంటి తరుణంలోనే విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రాముఖ్యత అనేది వెలుగులోకి వస్తుంది లేదా వెలుగులోకి వచ్చింది అనేటటువంటి అంశాలు ఇక్కడ పూర్తిగా సత్యదూరాలు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. నాగరికత ఏర్పడడానికి ముందలనే ఈ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి మౌలిక అంశాలను ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇక్కడ లిఖితపూర్వకమైనటువంటి సాక్ష్యాధారాలు లేని కాలంలోనే విజ్ఞాన శాస్త్రం ఆవిర్భవించింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. విజ్ఞాన శాస్త్రం అనేది కేవలం పరిశీలనలు, పరిశోధనలకు సంబంధించినటువంటి ప్రక్రియలు మరియు వాటి యొక్క ప్రక్రియల యొక్క
ఫలితాలుగా కనుక మనం గమనించినట్లయితే నేటికి రూపొందించినటువంటి లేదా రూపొందించబడినటువంటి ఈ విజ్ఞాన శాస్త్ర అంశాలు మానవ నాగరికత ఆవిర్భావంకి పూర్వం నుంచే మనకు అందుబాటులో ఉంటూ వస్తున్నాయి. దీని యొక్క క్రమానుగతమైనటువంటి చర్యల ద్వారా ప్రస్తుతం అన్నటువంటి విజ్ఞాన శాస్త్ర ధోరణి అనేది మనకి ఇక్కడ అలవడింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఎప్పుడైతే మానవుడు తన యొక్క నిత్యావసరాలకు నిపుణు తయారు చేయడం, వంట వండుకోవడం, బట్టలు తయారు చేసుకోవడం అనేటటువంటి అంశాలను నేర్చుకున్నాడో, ఇక్కడ ప్రకృతి పరిశోధనల ద్వారా ప్రకృతిలో ఉండేటటువంటి వస్తువులను ఉపయోగించుకోవడం ద్వారా మానవుడు ఎల్లప్పుడూ తన యొక్క జీవితాన్ని సుఖమయం చేసుకోవడంలో భాగంగా ఇక్కడ విజ్ఞాన శాస్త్రం యొక్క అనువర్తనాలను ఉపయోగించుకున్నాడనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. విశాల విశ్వంలో ఉండేటటువంటి అంశాలు దైనందిన జీవితాలకు అన్వయించి ఎంత సౌకర్యవంతంగా జీవించాలో విజ్ఞాన శాస్త్ర అధ్యయనం ద్వారా మనకు తెలుస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. గతంలో ఒక ఊరు నుంచి మరొక ఊరికి సమాచారాన్ని పంపించేటటువంటి క్రమంలో ఇక్కడ పావురాల వంటి పక్షులు, డేగల వంటి పక్షులు, గద్దల వంటి పక్షులను ఇక్కడ మనం ఎక్కువగా ఉపయోగించిన అంశాలను గమనించవచ్చు. కాలక్రమంలో ఈ సమాచారం అనేది గుర్రాల మీద మనుషులను పంపడం ద్వారా మనం ఇక్కడ సమాచారాన్ని పంపించుకున్నాం. కానీ ప్రస్తుత ఆధునిక యుగంలో ఒక ఊరి నుంచి మరొక ఊరికి లేదా ఒక ఊరిలోని వ్యక్తి నుంచి మరొక ఊరిలోని వ్యక్తికి సమాచారాన్ని పంపించడం అనేది నిమిషాలు, సెకండ్ల మీద జరిగిపోయేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. అంటే నాగరికత అనేది కేవలం మొబైల్ ఫోన్ల ద్వారా ప్రారంభమైంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకోలేం. సో ఈ రకమైనటువంటి అంశాలను మనం కూలంకషంగా పరిశీలించి గత కాలంలో ఉండేటటువంటి విజ్ఞాన శాస్త్ర అంశాలు ప్రస్తుతం ఉన్నటువంటి విజ్ఞాన శాస్త్ర అంశాలుగా ఏ విధంగా రూపొందాయో తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు చారిత్రక ఆధారాలు అనేవి మనకు ఖచ్చితంగా అవసరం. ప్రస్తుతం ఆధునిక సమాచారం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకు కూడా మనకు విజ్ఞాన శాస్త్రం అనేది కొన్ని పరిష్కార మార్గాలను చూపించగలుగుతుంది. ఆధునిక సమాజం ఎదుర్కొన్నటువంటి అధిక జనాభా నుంచి ఏ విధంగా మనం వైదొలగవచ్చు లేదా దాని యొక్క ప్రభావాన్ని మనం ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనేటటువంటి అంశాన్ని, ఈ పెరుగుతున్నటువంటి జనాభా ఆధారంగా పెరుగుతున్నటువంటి కాలుష్యాన్ని, పేదరికాన్ని, నిరుద్యోగము మరియు పరస్పరం వ్యక్తుల్లో పెరుగుతున్నటువంటి అశాంతి, ప్రాణాంతక వ్యాధులు, వీటన్నిటికీ సంబంధించినటువంటి సమస్యల నుంచి మనని విజ్ఞాన శాస్త్రం అనేది కాపాడేటటువంటి ఒక సాధనంగా మనం ఇక్కడ, ఒక ప్రక్రియగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా మానవ జీవన విధానంలో వివిధ వ్యక్తులలో, ఆలోచనలలో, విలువలలో, సంస్కృతిలో, నాగరికతలో సమస్యలను పరిష్కరించడంలో ఇక్కడ విజ్ఞాన శాస్త్రం అనేది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది అనేటటువంటి అంశాన్ని గమనించుకోవచ్చు. విజ్ఞాన శాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి ప్రతి వ్యక్తి తన జీవన విలువలో లేకపోతే జీవన విధానంలో వచ్చేటటువంటి ఏ సమస్యనైనా ఈ విజ్ఞాన శాస్త్ర అనుభవాల ద్వారా దాన్ని అప్పటికప్పుడే పరిష్కరించుకోగలుగుతాడు. లేదా తనకు గనక ఆ శక్తి లేకపోతే దాన్ని పరిష్కరించగలిగేటటువంటి శక్తుల ద్వారానైనా వాటిని అన్వేషించి మరి ఆ యొక్క సమస్యను తీర్చుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ప్రారంభంలో ప్రాచీన మానవునికి ఉన్నటువంటి నమ్మకాలకు, ఆధునిక మానవునికి ఉన్నటువంటి నమ్మకాలలో హస్తిమ శకాంతరం ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ప్రారంభంలోని సమాజాలలో మూఢనమ్మకాలు, అపోహలు అధికంగా ఉండేవి. ఈ ఉండేటటువంటి మూఢనమ్మకాలు మరియు అపోహలను తొలగించుకోవడంలో, అదేవిధంగా కుల, మత, భాష మరియు ప్రాంతీయ విభేదాలకు సంబంధించినటువంటి ఈ విభేదాలను రూపుమాపేటటువంటి క్రమంలో సైన్స్ ఇక్కడ అత్యధికంగా దోహదం చేస్తుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. వ్యావసాయికంగా వెనుకబడినటువంటి ప్రాంతాల నుంచి హరిత విప్లవం ఆధారంగా వాటిని మనం వ్యవసాయ రంగంలో ఉన్నత ప్రాంతాలుగా మరియు అత్యాధునికమైనటువంటి ప్రాంతాలుగా మనం తీర్చిదిద్దిన క్రమాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. పెరిగేటటువంటి జనాభాకు ఆహార భద్రతను కల్పించేటటువంటి క్రమంలో హరిత విప్లవం అనేది ఒక ఉన్నతమైనటువంటి, అత్యున్నతమైనటువంటి సాధనంగా మనం ఇక్కడ పరిగణించాల్సి ఉంటుంది. అదేవిధంగా విచక్షణ జ్ఞానాన్ని, సహేతుకమైనటువంటి శాస్త్రీయ వైఖరిని, వాస్తవాల పరిశీలనను అలవరించేటటువంటి ఒక శాస్త్రంగా మనకి ఇక్కడ విజ్ఞాన శాస్త్రం అనేది రూపొందించింది. ఇక్కడ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి క్రింది వానిలో దాని యొక్క ప్రాముఖ్యత దృష్ట్యా సరి అయినదేది, సరికానిదేది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ విచక్షణ జ్ఞానాన్ని, సహేతుక వైఖరిని, వాస్తవాల పరిశీలనను అలవరించేటటువంటి అంశంగా క్రింది వానిలో దేన్ని పరిగణించవచ్చు అనేటటువంటి అంశంలో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సమాధానంగా మనం విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి మనం పేర్కొంటాం. అదేవిధంగా విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లో ఉండేటటువంటి మౌలిక అంశాల మీద మనం ఇక్కడ పట్టు సాధించాల్సినటువంటి అంశం ఉంది.
విజ్ఞాన శాస్త్ర ఫలితాలైనటువంటి యథార్థాలు, భావనలు, సిద్ధాంతాలు మొదలగు వాటిని చర్చించేటటువంటి ఒక ప్రక్రియగా, ఒక అంశంగా మనం ఇక్కడ విజ్ఞాన శాస్త్రం యొక్క ద్రవ్యాత్మక నిర్మాణం గురించి చెప్పుకుంటాం. క్రింది వానిలో విజ్ఞాన శాస్త్రం యొక్క ద్రవ్యాత్మక నిర్మాణంగా పరిగణించబడేది ఏది లేదా పరిగణించబడేది ఏది అనేటటువంటి ఓరియంటేషన్లు ఇక్కడ మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా నిరంతర శాస్త్ర అభివృద్ధికి దోహదపడేటటువంటి అన్ని రకాలైనటువంటి ప్రక్రియలు, పద్ధతులు మరియు దీనికి దోహదం చేసేటటువంటి శాస్త్రీయ వైఖరులు, వీటన్నిటిని కూడా మనం ఇక్కడ సంశ్లేషణాత్మక నిర్మాణంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. క్రింది వానిలో సంశ్లేషణాత్మక నిర్మాణంగా పరిగణించబడేది ఏది లేదా పరిగణించబడేది ఏది అనేటటువంటి అంశంలో మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి యథార్థాలు, భావనలు, సిద్ధాంతాలు అనేవేమో ద్రవ్యాత్మక నిర్మాణం గురించి చెప్తే, శాస్త్రాభివృద్ధికి దోహదపడేటటువంటి వివిధ ప్రక్రియలు, పద్ధతులు మరియు వైఖరులు అనేవి మనకు సంశ్లేషణాత్మక నిర్మాణంగా మనం ఇక్కడ పేర్కొంటాం. దీనినే విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రాథమిక నిర్మాణంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. జే ష్వాబ్ మరియు ఫినిక్స్ అనేటటువంటి శాస్త్రవేత్తల ప్రకారం ఈ శాస్త్ర నిర్మాణాన్ని రెండు రకాలుగా సూచించారు. విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అనేది సంశ్లేషణాత్మక నిర్మాణం మరియు ద్రవ్యాత్మక నిర్మాణాల యొక్క కలయికగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సంశ్లేషణాత్మక నిర్మాణంలో భాగంగా ఉండేటటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ప్రక్రియలు, పద్ధతులు మరియు వైఖరులకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇక్కడ సంశ్లేషణాత్మక నిర్మాణాలుగా ప్రక్రియలు, పద్ధతులు, వైఖరులను కనుక మనం పరిశీలిస్తాం. అదేవిధంగా ద్రవ్యాత్మక నిర్మాణంగా ఇక్కడ మనం యథార్థాలు, భావనలు, సిద్ధాంతాలు, సూత్రాలు మరియు నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం చూస్తాం. దీంట్లో భాగంగా సంశ్లేషణాత్మక నిర్మాణంగా పరిగణించేది ఏది లేదా ద్రవ్యాత్మక నిర్మాణంగా పరిగణించేది ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లేదా క్రింది వానిలో విజ్ఞాన శాస్త్ర నిర్మాణానికి సంబంధించి సంశ్లేషణాత్మక నిర్మాణం కానిదేది అనే ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ద్రవ్యాత్మక నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే దీంట్లో విజ్ఞాన శాస్త్ర ప్రక్రియల ఫలితంగా మనం కనుగొన్నటువంటి యథార్థాలు, భావనలు, సాధారణీకరణలు, అదేవిధంగా సిద్ధాంతాలు మరియు నియమాలు, వివిధ రకాలైనటువంటి నియమాలు ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఇక్కడ ద్రవ్యాత్మక నిర్మాణంలో భాగంగా మనకు ఏ ఏ అంశాలు మనకి ఇక్కడ విజ్ఞాన శాస్త్రంలో అందుబాటులో ఉన్నాయి అనేటటువంటి అంశంలో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా విజ్ఞాన శాస్త్రం నిర్మాణంలో ఇమిడి ఉండేటటువంటి కొన్ని అంశాలను వివరించండి అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మరియు విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రాముఖ్యతలకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా విజ్ఞాన శాస్త్రం నుంచి ఆధునిక సమాజం ఏ రకమైనటువంటి సమస్యలకు పరిష్కారాలను పొందుతుంది అనేటటువంటి అంశంలో కూడా మనం ఇక్కడ ప్రశ్నలను ఏర్పాటు చేయవచ్చు. కాబట్టి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ఇక్కడ ప్రాథమిక పరిశీలనలు ఏ విధంగా మారుతున్నాయి, దీని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా స్వభావాన్ని మనం ఏ విధంగా నిర్వచించుకుంటున్నాం, ఇక్కడ విజ్ఞాన శాస్త్ర నిర్వచనాలకు సంబంధించినటువంటి మౌలిక అంశాలు మరియు వాటికి సంబంధించినటువంటి పరిమితులు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ అత్యధికమైనటువంటి క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాబట్టి ఇక్కడ విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతరంగా మన దైనందిన జీవితంతో అన్వయించుకునేటటువంటి ఒక ప్రక్రియగానే మనం ఇక్కడ దీన్ని మనం అధ్యయనం చేయవలసి వస్తుంది. విజ్ఞాన శాస్త్రాన్ని కేవలం ఒక శాస్త్రీయ అధ్యయనంగానే మనం ఇక్కడ పరిశీలించలేము. నేర్చుకున్నటువంటి అంశాలను మనం పరస్పరం మన యొక్క దైనందిన జీవితంలో అన్వయింప చేసుకుంటూనే దీన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లయితే ఇది మనకు పూర్తి స్థాయిలో బోధపడుతుంది, అవగతం అవుతుంది. కాబట్టి అవగాహన కల్పించబడుతుంది. కాబట్టి ఈ విజ్ఞాన శాస్త్రాన్ని నిరంతరం మనకు అందుబాటులో ఉన్నటువంటి పలు పరిశీలన అంశాలను ఇక్కడ జోడించుకొని దీన్ని అధ్యయనం చేయడం ద్వారా దీనికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా మనకు జ్ఞప్తిలో ఉంటాయి మరియు దీనికి సంబంధించినటువంటి అంశాలు మనకు పూర్తిగా అవగతం అవుతాయి, అవగాహన కల్పించబడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. విజ్ఞాన శాస్త్ర బోధనలో ప్రధానంగా ఉపాధ్యాయుడు చూడాల్సింది ఏంటంటే విజ్ఞాన శాస్త్రం అనేది కేవలం బోధించేటటువంటి ప్రక్రియ మాత్రమే కాదు, విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరులు మరియు వైజ్ఞానిక వైఖరులు అలవర్చేటటువంటి ఒక సాధనంగా మనం విజ్ఞాన శాస్త్ర బోధనని ఇక్కడ మనం పరిగణించుకోవాల్సి వస్తుంది. కేవలం ఇక్కడ జ్ఞానాన్ని ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేసేటటువంటి ఒక ప్రక్రియగా మనం విజ్ఞాన శాస్త్ర బోధనను మనం తెలుసుకోలేము. విజ్ఞాన శాస్త్రంలో పూర్వకాలం నుంచి వచ్చేటటువంటి శాస్త్రవేత్తల యొక్క పరిశీలన వైఖరులు కానివ్వండి, పరిశోధనాత్మక వైఖరులు కానివ్వండి, ప్రయోగాలకు సంబంధించినటువంటి మార్పులు మనకు దైనందిన జీవితంలో ఏ విధంగా లాభపడ్డాయి, మన యొక్క జీవన సరళిని ఎంత సరళీకరించి ఎంత సుఖమయం గావించాయి అనేటటువంటి అంశంలోనూ మనం ఇక్కడ విజ్ఞాన శాస్త్రాన్ని
ఇక్కడ ఒక క్షుణ్ణమైనటువంటి అధ్యయనాన్ని కొనసాగించాల్సినటువంటి అధ్యయనంగా ఇక్కడ మనం చూడవచ్చు. తర్వాత విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని గనక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే ఇక్కడ విజ్ఞాన శాస్త్రం నిర్మాణంలో ఏ విధమైనటువంటి ప్రశ్నలు రాబోతున్నాయి, ఈ విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణాన్ని మనం ఏ విధంగా అధ్యయనం చేయవచ్చు, ఏ విధంగా అవగాహన చెందించుకోవచ్చు అనేటటువంటి ఓరియంటేషన్ మనం ఇక్కడ గమనించాల్సి ఉంది. ఇక్కడ విజ్ఞాన శాస్త్రంలో మనం యథార్థాలు, భావనలు, సిద్ధాంతాలు వీటి గురించినటువంటి అధ్యయనాన్ని మనం ద్రవ్యాత్మక నిర్మాణంగా చెప్పుకున్నాం. అదేవిధంగా నిరంతరం మారుతూ ఉండేటటువంటి ఈ విజ్ఞాన శాస్త్ర వైఖరుల గురించి మనం అధ్యయనం చేసేటటువంటి అంశాలుగా మనం ఇక్కడ ప్రక్రియలు, పద్ధతులు, వైఖరులు ఇటువంటి సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం చూసినాం. ఈ సంశ్లేషణాత్మక నిర్మాణాలు మరియు ద్రవ్యాత్మకమైనటువంటి నిర్మాణాల ఆధారంగా మనం ఇక్కడ క్రమబద్ధమైనటువంటి జ్ఞానాన్ని 2 భాగాలుగా మనం ఇక్కడ తీసుకుంటాం. మొదటిది ప్రాయోగిక విజ్ఞానంగా చూస్తే, రెండవది సైద్ధాంతికపరమైనటువంటి పరిజ్ఞానంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అయితే ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి పరిశీలనల ద్వారా పెంపొందించబడినటువంటి జ్ఞానాన్ని సిద్ధాంత పరిజ్ఞానం లేదా సైద్ధాంతిక పరిజ్ఞానంగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ విజ్ఞాన శాస్త్రాన్ని సైద్ధాంతిక విజ్ఞాన శాస్త్రంగా మనం ఇక్కడ పరిగణిస్తాం. అయితే సైద్ధాంతిక వైజ్ఞానిక శాస్త్రంలో కేవలం అంశాలను సిద్ధాంతాల రూపంలో, భావనల రూపంలో, యథార్థాల రూపంలో మాత్రమే మనం ఇక్కడ క్రోడీకరించుకున్నాం. అయితే దీనికి సంబంధించి పలు అంశాలు ఎన్నిసార్లు చేసినా కూడా అదే రిజల్ట్స్ని అందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. అది ఆ రకమైనటువంటి రిజల్ట్స్ని అందించినటువంటి క్రమంలో భాగంగానే ఇక్కడ ప్రాయోగిక జ్ఞానం అనేది ఇక్కడ మనకు పెంపొందించుకున్నాం. ప్రాయోగిక విజ్ఞాన శాస్త్రం అనేది ఏదైనా ఒక అంశాన్ని ఎన్ని పరిస్థితులలో ఎన్నిసార్లు మనం పరిశీలించినా కూడా ఒకే ఫలితాన్ని అందించాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనకు ప్రాయోగిక వైజ్ఞానిక శాస్త్రం అనేది మనకి ఇక్కడ అందిస్తుంది. అందుకనే మనం క్రమబద్ధమైనటువంటి జ్ఞానము, సిద్ధాంత పరిజ్ఞానము మరియు ప్రాయోగిక జ్ఞానాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సిద్ధాంత పరిజ్ఞానం అనేది ప్రాచీన కాలంలో ఉంటే ఇక్కడ గెలీలీ వంటి శాస్త్రవేత్తలు వారు చేసినటువంటి ప్రయోగాల ద్వారా ఆయా అంశాలను యథార్థమని భావించిన తర్వాతనే ప్రపంచానికి వెల్లడి చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ గెలీలీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తల యొక్క కాలం తదుపరి వచ్చేటటువంటి అన్ని పరిశీలన అంశాలను మనం ఇక్కడ ప్రాయోగిక వైజ్ఞాన శాస్త్రము లేదా ప్రాయోగిక విజ్ఞాన శాస్త్రంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇక్కడ పరిశీలన ద్వారా పొందినటువంటి జ్ఞానాన్ని మనం 2 రకాలైనటువంటి జ్ఞానాలుగా మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఇందులో ఒకటి ప్రాయోగిక జ్ఞానం. ఈ ప్రాయోగిక జ్ఞానంలో ప్రత్యక్ష పరిశీలన ద్వారా పొందినటువంటి వివరాలను మనం పేర్కొంటాం. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి పరికరాలను అన్వయించడం ద్వారా అక్కడ మనం పొందినటువంటి జ్ఞానాన్ని కూడా పరిశీలిస్తాం. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించుకోవాలి. సో ఇక్కడ పరిశీలన ద్వారా పొందినటువంటి జ్ఞానంలో ప్రాయోగిక జ్ఞానంగా పరిగణించబడేది ఏది, సిద్ధాంతిక పరిజ్ఞానంగా పరిగణించబడేది ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో మనకి ఇక్కడ ప్రశ్నలు వచ్చేటటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి విజ్ఞాన శాస్త్రంలో టీచింగ్ మెథడాలజీ ద్వారా మనం విజ్ఞాన శాస్త్రం పూర్వ రంగంలో ఏ విధంగా అభివృద్ధి చెందించబడింది, అదేవిధంగా ఆధునిక యుగానికి వచ్చేటటువంటి క్రమంలో ఈ వైజ్ఞానిక శాస్త్రంలోని పోకడలు లేదా పరిశీలనలు అనేవి ఏ విధంగా మార్పు చెందినాయి, అదేవిధంగా నూతన పోకడల ద్వారా మానవ జీవన సరళి ఏ విధంగా మార్పు చెందింది, ఈ క్రమాలన్నింటినీ కూడా జ్ఞప్తిలో ఉంచుకొని మనం దీన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లయితే టీచింగ్ మెథడాలజీ, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి టీచింగ్ మెథడాలజీ ఫుల్ఫిల్గా చేయబడుతుంది. అదేవిధంగా దీనిని మనం పరీక్షల్లో మార్కులు అందించేటటువంటి ఒక ఖచ్చితమైనటువంటి సాధనంగా ఇక్కడ మనం బేరీజు వేసుకోవచ్చు. లేనిచో ఇక్కడ ప్రధానంగా మనం వైఫల్యం చెందుతాం. కాబట్టి దీనిలోని అంశాలను మనం ఇక్కడ ఈ ఓరియంటేషన్లోనే మనం ప్రిపేర్ కావాల్సినటువంటి అంశం చూడవచ్చు.